హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పల్లీ పకోడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది స్నాక్ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. అంత టేస్ట్ బాగుంటుందండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. వీటిని వేయించవసరం లేదండి, పచ్చివే తీసుకున్నాను. అదే కప్పుతో 3/4 కప్పు వరకు శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపుని, కొంచెం ఇంగువని కూడా వేసుకోవాలి. ఇంగువ వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనం దీనిలో బియ్యపిండి వేసాం కదండి, కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత ఇవన్నీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకుని కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు అనేవి పోయకూడదండి. అలా పోసేస్తే పిండి అనేది శుద్ధలా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్లు రాదు. కాబట్టి కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ నీళ్ళు పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పల్లి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా నూనెలో వేసుకోవాలి. ఒకేసారి వేయకూడదండి, నూనె చిందుతుంది. జాగ్రత్తగా వేసుకోండి, నెమ్మదిగా. ఇప్పుడు ఒకే దగ్గర వేసినా అవేమి అతుక్కోవు కాబట్టి ఇవి వేగిన తర్వాత దేనికదే విడిపోతుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మరోవైపుకి ఈ విధంగా తిప్పుకుంటూ ఇవి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఎందుకంటే మనం పల్లీలు వేయించలేదు కాబట్టి పల్లీలు కూడా వేగాలి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి ఈవినింగ్ టైంలో టీ తాగేటప్పుడు తిన్నా చాలా బాగుంటాయండి. నాకైతే పెరుగన్నంలో తినటం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరి ఇవి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మనం పల్లీలు అనేవి పచ్చివే వేసాం కాబట్టి పల్లీలు వేగే వరకు వీటిని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలండి. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మిగిలిన ఈ పల్లీ మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా వేసేసుకుని ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు 2 వైపులా వేయించిన తర్వాత అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత కొద్దిగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేయించి ఈ విధంగా ఈ పల్లీల్లో వేసేసి ఒకసారి ఈ విధంగా పూర్తిగా కలుపుకోవాలి. అంతేనండి. ఇదంతా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు వేయటం వల్ల. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుంటే పల్లీ పకోడీ అయితే రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు మనం బయటే తెచ్చుకుంటాం కదండి, అలా కాకుండా ఇంట్లో ఎప్పటికప్పుడు ఈ విధంగా సింపుల్గా తయారు చేసేసుకుని ఇంటిల్లిపాది తినేయచ్చు. మరి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.